స్టోరీ అండి ఇది. సో దాన్ని బేస్ చేసుకొని మలయాళంలో చాలా పెద్ద హిట్ సినిమా ఇది. అదే సినిమా ఆ పాయింట్ నచ్చి మనం చేస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. సో ఫస్ట్ డే నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన హీరోగా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, మనీషా ఫిలిమ్స్లో. సో నేను చేసే సినిమాలో ఫస్ట్ షాట్లో కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఉండాలి అని సెంటిమెంట్ తోటి ఈ సినిమా చేయడం జరిగింది. సో ఫస్ట్ షాట్ సినిమా స్టార్ట్ అవ్వగానే వాళ్ళిద్దరు కనిపిస్తారు. అలాగే మమ్మల్ని ఈ రోజున ఆశీర్వదించడానికి మా అన్న బ్రహ్మానందం గారు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకో నిర్మాత అమెరికా, తన పేరు శ్రీచరణ్. తను రేపు 30 తారీఖున ఇది స్ట్రీమింగ్ అయిన తర్వాత ఆహాలో 28వ తారీఖు తను అమెరికా నుంచి వస్తున్నాడు. సో ఎందుకంటే ఆ అబ్బాయి మా సినిమా ఓపెనింగ్ చూడగానే టీవీలో, అన్న ఇది రీమేక్ ఆ సినిమా అన్నాడు. అవును అన్న, చాలా అద్భుతమైన సినిమా, ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం, నేను ఏదన్నా కొంచెం ఈ సినిమాలో నేను పార్ట్నర్గా ఉండొచ్చా? అయ్యో తప్పకుండా అని కొనతాల మోహన్, శ్రీచరణ్, బాబా, సో వీళ్ళు ముగ్గురు ఈ సినిమాని ఎంతమంది ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చేయడం జరిగింది. సో ఎందరో ఆదరించారు. సో ఈ సినిమా కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. ముందుగా మా నిర్మాత మోహను, అలాగే ఈ సినిమాకి డిఓపి మా మోహన్ రెడ్డి. మోహన్ తను నంది అవార్డు గ్రహీత. మొదటి సినిమాకే చాలా అద్భుతమైన లొకేషన్స్లో కాశ్మీర్లో ఒక 4 రోజులు చేయాల్సిన పాట 3 రోజుల్లో ఫినిష్ చేశాడు. అంత చలిలో కూడా ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్. ఏ ఫర్ అలీ, బి ఫర్ బ్రహ్మానందం. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా తను ఎప్పుడు కూడా ఎరా 2 రోజులకు ఒకసారి ఎక్కడున్నావు, ఎక్కడో కాదు 2 ఇల్లులు దాటితే ఆయన ఇల్లు, అట్నుంచి 2 ఇల్లులు దాటితే నా ఇల్లు, కానీ వారంలో ఒకరోజు కలవటమా, ఫోన్ చేసుకోవటమా ఇంతే తప్ప మా ఇద్దరి మధ్యన ఎప్పుడు కూడా, అంటే నాకు తెలిసి మేమిద్దరం ఒక జపాన్ తప్ప ప్రపంచం మొత్తం తిరిగేసాం. మేమిద్దరం రూమ్మేట్స్. ప్యాకప్ అనగానే రూమ్కి వెళ్ళటం, తినటం, పడుకోవటం. చలికాలం అయితే మీకు తెలుసు ఫారిన్ కంట్రీస్లో సాయంత్రం 4 గంటలకి చీకటి అయిపోద్ది. అలాగే అదే ఫారిన్ కంట్రీలో రాత్రి 11 అయినా 6 గంటల్లో ఉంటుంది. కొన్ని సినిమాలకి అలాగెళ్ళి షూటింగ్ చేసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. దాదాపు ఇద్దరు పిల్లలు నాన్న ఎలా ఉంటాడు అని వాళ్ళ అమ్మని అడిగేవారు. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే రాజమండ్రి, సాయంత్రం అయితే తిరుపతి, మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరితే వైజాగ్. అలాగా దాదాపు ఒక 15 నుంచి 16 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు మనిషి. అందుకే భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత మేలు చేయాలి, ఎంత ఇస్తే బాగుంటుంది అనేది ఆ పైవాడికి తెలుసు. దేవుడు ఉన్నాడు కాబట్టే మనందరం నమ్ముతాం. మనకి ఏదైనా బాధ వస్తే తలుచుకుంటాం, ఏంట్రా దేవుడా నాకు ఎన్ని కష్టాలు ఇచ్చావు. రోజు సుఖం ఇచ్చేసుకుంటే, రోజు సుఖపడిపోతే మనిషి దేవుణ్ణి ఎవరు తలుచుకోరు. అది ఏ భాష అవ్వచ్చు. అండ్ అలాగే ఈ రోజున ఆ ఇద్దరు బిడ్డలు ఆయన్ని ఒక చిన్న పిల్లాడిని చూసుకున్నట్టు చూసుకుంటారు. గౌతము, సిద్ధు. అలాగే ఇక మా వదిన లక్ష్మీ వదిన. ఇక ఆవిడ పని ఆవిడది, ఇద్దరు పిల్లల్ని చూసుకోవటం. అలాగే ఈ రోజున ఈ వేదిక మీద పద్మశ్రీగా, ఒక గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీతగా, అలాగే డాక్టర్గా, ఒక యాక్టర్గా 1200 పై చిలుకు సినిమా చేయడం అనేది నాకు తెలిసి బ్రహ్మానందం గారి తర్వాత మేబీ ఉండకపోవచ్చు. ఒక విషయం చేయొచ్చు, వాళ్ళే డబ్బులు పెట్టుకొని రోజుకు ఒక సినిమా వాళ్ళే యాక్ట్ చేసుకుంటూ వెళ్తే అన్ని సినిమాలు యాక్ట్ చేయొచ్చు, రోజుకు ఒక సినిమా. కానీ ఎంతోమంది డైరెక్షన్స్లో ఎన్నో భాషల్లో అగ్ర హీరోల పక్కన, చిన్న హీరోల పక్కన, పెద్ద డైరెక్టర్ల పక్కన, చిన్న డైరెక్టర్ల పక్కన కూడా వారు చేయడం అనేది, అంటే రాగానే నా క్యారెక్టర్ ఏంటి అని కనుక్కొని చేయటం అనేది, చేసి కమెడియన్గా
నిలబడటం. ఇంతమంది ఇండస్ట్రీలో నేను అదే చెప్తా, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేరు, కానీ అందరం ఒక అన్నదమ్ములుగా ఉంటాం. అది నిజంగా ఈ తెలుగు కళమ్మ తల్లికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇప్పుడు ఆ మనసును దృష్టిలో పెట్టుకొని సినిమా పేరు పెట్టడం జరిగింది. ఇంచుమించుగా నేను ఆలీ గారు ఒకే మనస్తత్వం, అందుకే ఈ సినిమా ఇలా కలిసింది. ఇలా కలిసినప్పుడు ఈ టైటిల్ పెట్టినప్పటికీ ఈ కథకి కమిట్ అయ్యి నేను ప్రొడ్యూసర్గా రావడం జరిగింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆలీ అన్న మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. మీకు ఎప్పుడు, ఎందుకంటే మా బంధం ఈ రోజుది కాదండి, సుమారుగా 25 సంవత్సరాల నుంచి మా రిలేషన్ ఉంది. బహుశా మీకు ఈ జన్మనివ్వటానికి మీ తల్లిదండ్రులు కారకులైతే ఈ సినిమా అనే అవకాశాన్ని మరో జన్మనిచ్చింది శ్రీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. నిజంగా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. అలాగే ఆనందం ఎలాగుండాలో తెలిసేటట్టు చేసిన శ్రీ బ్రహ్మానందం గారికి నా హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే శివబాలాజీ గారు, తోటి పృథ్వీరాజు గారు, మిగతా నటులు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మేము అడిగిన వెంటనే నో అని చెప్పకుండా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే వచ్చిన పాత్రికేయ మిత్రులకి, నా తోటి నిర్మాతలైన బాబా గారికి, శ్రీచరణ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఈ సినిమాని ఆహాలో చూసి, రేపు 28న స్ట్రీమింగ్ అండి, అందరూ ఆహాలో చూసి ఆహా ఏ సినిమా తీశారని అంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని ఈ సినిమా గురించి ముందుగా ఒక మాట చెప్పాలంటే అలీ భయ్యా గురించే చెప్పాలి. 1200 సినిమాలు పైగా చేసినటువంటి అలీ భయ్యా ఫస్ట్ టైం నిర్మాతగా మారి ఒక సినిమా తీస్తున్నారు అని అంటే దానికి నేను దర్శకుడు అవడం, ఆయన దర్శకుడిగా నన్ను సెలెక్ట్ చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ భయ్యా, అలీ భయ్యా, చాలా థ్యాంక్స్. అలాగే నిర్మాతలు శ్రీచరణ్ గారు, మోహన్ గారు, కొండతల గారు, అలాగే అనుక్షణం నా పక్క నుండి నన్ను నడిపిస్తూ నాకు అండగా నిలిచినటువంటి అలీ బాబా గారికి అందరికీ నా నమస్కారాలు. ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే సినిమాలో ఒక ముఖ్య పాత్ర వేసిన, అద్భుతమైన పాత్ర వేసిన నరేష్ గారు ఒక మాట అన్నారు, కిరణ్ నేను 300 సినిమాలు చేశాను, బట్ ఏ సినిమాలోనూ నువ్వు ఇంత కష్టపడలేదు, ఈ సినిమాకి నేను చాలా చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. అది మీ ముందరే కూడా అన్నట్టున్నారు ఆయన ఒకసారి. నాతో ఎప్పుడు అనేవాడు అనమాట. చాలా చాలా కష్టపడి చేసిన మన నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు, ఇంకా తోటి నటీనటులు అందరూ, సనా గారు, రామ్ జగన్ గారు, శివబాలాజీ గారు, మా కమల్ అండ్ భద్రం, పృథ్వీ గారు, సప్తగిరి గారు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ 28న ఆహా ఛానల్లో స్క్రీనింగ్ అవుతున్న మా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని సినిమాని చూసి ఆనందిస్తారని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే చించేశాడు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అరే చూసారా, మనిషి ఎలాంటి వాడో మనసు కూడా అలాంటిదే. కాబట్టే ఆ టైటిల్ పెట్టగలిగే దమ్ము అతనికి ఉంది, కాబట్టి పెట్టాడు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వాట్ ఏ స్వీట్ ఐడియా. ఎక్కడో చూసినటువంటి ఒక మలయాళం సినిమా, పైగా అది చాలా బాగా నచ్చింది. అలాగని ఆ పాయింట్ నచ్చిందని కొని ఇక్కడికి పట్టుకుని వచ్చి ఇక్కడ డైరెక్టర్ గారిని పెట్టుకుని హాయిగా చక్కగా ఈ సినిమాని చేశారు అని అంటే, ఇక ఆలీ ఎంత కష్టపడ్డాడో, ఆలీ ఎంత ఇష్టపడ్డాడో, ఆలీ ఎంత ఎక్స్పెక్ట్ చేశాడో, ఇవన్నీ చిన్న విషయాలు కాదు, చాలా చాలా పెద్ద విషయాలు. ఇట్స్ ఏ మల్టీ క్రోర్ ఎఫైర్ దిస్ ఇస్. దీన్ని ఆహా వాళ్ళు మనకి రిలీజ్ చేయడం అనేటటువంటిది మన అదృష్టం. ఎందుకనంటే అన్నిటికన్నా చాలా చక్కటి ప్రైస్లో మనకు అందిస్తున్నటువంటి ఆహాలో మనం మెంబర్ అయిపోతే చాలు, మనం సినిమా ఊరికి చూసేయచ్చు. ఎంత బాగుంది ఆ ఏర్పాటు అంతాను. ఆహా వాళ్ళన్నీ కూడా అంతే చాలా తెలివిగా చేస్తారు ఆయన. దాని వెనకాల అరవింద్ గారు ఉన్నారు కదా, అందుకని అద్భుతం క్రియేట్ చేస్తాడు ఆయన. ఇక ఈ సినిమాకి వచ్చేసరికి ఎందరో ఆర్టిస్టులు, ఒక పక్క నుంచి నరేష్, ఇంకో పక్క నుంచి పవిత్ర లోకేష్ గారు, ఇంకొక పక్క నుంచి
ఆలీ ఒకళ్ళంటి వీళ్ళందరూ కూడా కలిసి మనందరికీ కూడా వినోదం పంచడం కోసం చేసినటువంటి ప్రక్రియ పని అది తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. సో ఇంతమంది కలిసి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్, అది కూడా రెహమాన్ దగ్గర పనిచేసినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పట్టుకుని, నిజానికి ఈ సినిమాని మేము మొత్తం సినిమా చూడడం జరిగింది ఇదే థియేటర్లో. అలా చూసినప్పుడు ఫస్ట్ అడిగిన ప్రశ్న ఇందాక చెప్పాడు కదా, ఎవరు దీనికి రీ రికార్డింగ్ చేసింది అని అడిగా, ఎవరు మ్యూజిక్ చేసింది అని చెప్పాడు ఆయన. అది ఆ స్పెషాలిటీ ఎప్పుడైతే మనకి కనపడిందో అందులో ఏదో ఒక మ్యాటర్, ఏదో ఒక కంటెంట్ 100% ఉంటుంది అన్నటువంటి నమ్మకం ఖచ్చితంగా కళ్ళకి కట్టినట్టు కనపడుతూ ఉంటుంది. సో మొత్తం అన్నీ చక్కగా చేసుకుని వచ్చి ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నాడు అని అంటే ఆలీ ఐ అప్రిషియేట్ ఆలీ. మా శిష్యుడైనందుకు మరింత అప్రిషియేట్ చేస్తాను. కొంచెం స్వార్థం ఉంటుంది కదా, ఏవైనప్పుడు కూడా మా శిష్యుడు బాగా పైకి రావాలి అనేటటువంటి కోరుతాము. అలాగే ఆలీ దేనికి పిలిచినా పరిగెత్తుకుని వెళ్తాము, అలాగే మేము దేనికి పిలిచినా ఆలీ పరిగెత్తుకుని వస్తాడు. ఇది ఒక అనుబంధం లాగా అప్పటి నుంచి యమలీల అంటే నెక్స్ట్ ఇయర్కి 30 years కాబోతోంది యమలీల. ఇవాళ కూడా ఫ్రెష్, ఇవాళ కూడా అసలు ఇట్స్ మిస్టీరియస్. చాలా రేర్ ఫిలిమ్స్ ఉంటాయి అలాంటివి. అలాంటి రేర్ ఫిలిం నాకు ఒకటి దొరకడం అనేటటువంటిది అదృష్టం, అలాగే ఆలీకి దొరకడం అదృష్టం, అలాగే ఎందరికో అటు మంజు భార్గవి గారికి వీళ్ళందరికీ కూడా ఒక మంచి అదృష్టం దొరికింది అక్కడ. ఇటు ఎందరో మహానుభావులు అందరూ కలిపి చేసినటువంటి సినిమా. పైగా బ్రహ్మానందం గారు అద్భుతంగా చేశారు, ఇక్కడే ఉన్నారు, మామూలుగా చేయలేదు. అసలు ఏంటది, అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఏమని చెప్పను నేను. అసలు అంతటి అద్భుతమైనటువంటి సినిమా. ఇవాళ అంతటి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్లు ఇవ్వడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉండి వీళ్ళ మీ ముందుకు వచ్చి వీళ్ళు ప్రిపేర్ చేసినటువంటి ఒక సినిమా ఆలీ. అంటే ఎంత ఎదిగిపోయాడు ఆలీ. ఇవాళ చూస్తూ ఉంటే గర్వం వేస్తూ ఉంటుంది. ఏంటి మనం అందించినోడేనా ఆలీ? ఇంత ఎదిగిపోయాడా? సొంతంగా ఒక బ్యానర్ పెట్టి సినిమా తీసేస్తున్నాడా? అరే శభాష్ అనిపిస్తుంది. ఎంత బాగుంటుందో, ఎంత తీయగా ఉంటుందో. ఆ తీపిదనాన్ని అనుభవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ చెప్పే మాట నేను చెప్తున్నా మళ్ళీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. 100% ఆలీకి సూట్ అయ్యే టైటిల్ ఇది. ఎందుకంటే ఆలీ మనందరికీ తెలుసు, ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం ఒక చిన్న నటుడిగా, ఒక బాల నటుడిగా తెలుగు సినిమాలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఈ స్థాయికి ఒక నిర్మాతగా మారి ఈ టైటిల్ పెట్టాడంటే తన వ్యక్తిత్వం ఏంటనేది మనకు ఆ టైటిల్లో తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆలీ ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలైనా మాకు బాగా దగ్గరగా క్లోజ్గా పరిచయం అయి ప్రయాణం చేస్తున్న కాలం ఒక 3 దశాబ్దాలు, 30 ఏళ్ల ప్రయాణం మాది. ఈ 30 ఏళ్ల ప్రయాణంలో ఆలీ ఏంటి, ఆలీ మనస్తత్వం ఏంటి, ఆయన వ్యవహార శైలి ఏంటి అనేది పరిపూర్ణంగా మాకు తెలుసు. అలాగ తెలిసినటువంటి తన మనసును వ్యక్తం చేసే భాగంలో ఈ టైటిల్ వచ్చిందని నాకు అనిపించింది మొదట. ఎందుకంటే ఎన్నో గొప్ప సినిమాలు చేశాడు. దరిదాపుగా 1100 పైగా సినిమాల్లో నటించడం అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ మనం తెలుగు సినిమా గర్వించేటటువంటి మంచి క్వాలిటీ ఉన్న నటులు అరుదైతే, ఆ అరుదైన వాళ్ళలో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే 1000 ఫిలిమ్స్ కంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మన బ్రహ్మానందం గారు, ఆలీ గారు, సో వీళ్ళిద్దరూ ఇదే వేదిక మీద ఉండడం చాలా చాలా మంచి విషయం. ఇక ఆలీ ఏంటంటే తను యమలీలతో హీరో అయ్యాడు. ఆలీ హీరోగా మేము 4 సినిమాలు చేసాం. ప్రతి సంవత్సరం ప్రతి సినిమాతో ఎదుగుతూనే ఉన్నాడు. ఎదిగే కొద్దీ తన ఎంటర్టైన్మెంట్ పంచడంలో ఏం వెనకాడట్లేదు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఇంత నన్ను ఎదిగేటట్టు ఆశీర్వదించినటువంటి పరిశ్రమకి నా వంతు కూడా ఏదో నేను సేవ అందించాలి, సహకారం అందించాలి. నాలాగే టాలెంట్ ఉండే అవకాశాలు లేని కొంతమందిని ప్రోత్సహించడం కోసం ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలి. ప్లాట్ఫామ్ తయారు చేయాలంటే ఆ ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉండాలంటే మొదట ఒక మంచి సినిమా అంటే నా మనసుని హత్తుకున్నటువంటి ఒక సినిమాని సెలెక్ట్ చేసుకుని ఆ సినిమా నిర్మించడం కోసం ఒక సంస్థను స్థాపించాలని హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతోటి
ఒక సంస్థను స్థాపించాడు. ఆలీకి మా మీద ఎంత ప్రేమ అంటే ఆ సంస్థని ప్రారంభింప చేసింది కూడా మాతోటే. కృష్ణారెడ్డి గారు నేను ఈ హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ సంస్థని మా చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాన్ని, అదృష్టాన్ని మాకు ఆలీ కల్పించాడు. తను ఎంచుకున్నటువంటి ఈ సబ్జెక్ట్లో, ఈ మలయాళం సబ్జెక్ట్ బేస్ అయినప్పటికీ కూడా తెలుగుకు అనుగుణంగా కొన్ని మంచి మార్పులు చేసి, కిరణ్ అనే ఒక డైరెక్టర్ని ఐడెంటిఫై చేసి అతనికి అవకాశాన్ని కల్పిస్తూ, దీంట్లో ఒక మంచి సోషల్ మెసేజ్ ఉంది. ఇవాళ మనందరికీ కూడా యూత్ అందరూ కూడా కంపల్సరీగా చూడాల్సిన సినిమా ఇది. సోషల్ మీడియా అనే దాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం, ఎంతవరకు దుర్వినియోగం చేసుకుంటున్నాం అనేది మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవడానికి అవకాశాన్ని, ఆలోచనని కలిగించే సినిమా ఇది. ఎందుకంటే మనం ఎన్నో పోస్టులకి స్పందిస్తూ ఉంటాం. మన చేతిలో ఉంది, మొబైల్లో ఉంది. ఏ ప్రపంచంతో ఎక్కడికైనా ఏదైనా సందేశాన్ని పంపించవచ్చు, మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. అది మంచి కోసం ఉపయోగిస్తే సమాజానికి ఉపయోగపడుతుంది, మనకు కూడా ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఇతరులని మనం పెట్టే పోస్టు వల్ల కొంతమంది జీవితాలు నాశనం అయిపోకూడదు, వాళ్ళ జీవితాలకి మనుగడకి ప్రమాదం ఏర్పడకూడదు. అది దృష్టిలో పెట్టుకుని ప్రతి వ్యక్తి కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ పద్ధతుల్లో చెప్పినటువంటి సినిమా ఈ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆయనకి నేను తెలుసో తెలియదు కానీ నాకు మాత్రం ఆయన తెలుసు. విజయవాడలో మా ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ అండి. ఆయన ఒకరోజు బాల్కనీలో కూర్చోబెట్టారు నన్ను, ఏదో సినిమాకి తీసుకెళ్ళా. సినిమా పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సడన్గా బాల్కనీ నుంచి బెంచ్ మీదకి తీసుకొచ్చారు, బెంచ్ మీద నుంచి కుర్చీ మీదకి తీసుకొచ్చారు, కుర్చీ మీద నుంచి నేల మీదకి తీసుకొచ్చారు. నాకు అర్థం కావట్లేదు, అదేంటిది బాల్కనీ ప్రెస్టీజ్ ఇష్యూ కదా, మనం మిడిల్ క్లాస్ కదా, బాల్కనీలోనే కూర్చోవాలి కదా అనేది ఆలోచిస్తున్నా. సడన్గా టక్క 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 స్టేజ్ అంతా నిండిపోతుంది. ఆలీ గారు కనిపించారు, ఇంకో కమెడీని కనిపించారు, ఇంకో కమెడీని కనిపించారు, ఇంకో కమెడీ. ఈవీవి గారి సినిమా అనుకుంటే సార్, అది రాజ్ యువరాజ్ థియేటర్లో రిలీజ్ అయ్యింది. సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఆ టైంలో అందరూ ఒక్కొక్కరు పైకి వస్తుంటే నేను అందరినీ చూస్తున్నా, ఓహో దీనికోసం తీసుకొచ్చారా అని చెప్పి. అప్పుడు ఆలీ గారు ఒక హీరోకి, ఒక హీరోయిన్కి, ఒక డైరెక్టర్కి ఫ్యాన్స్ ఉంటారని చెప్పి తెలుసు, కానీ ఆలీ గారి మీద జనాలు పడిపోయి టచ్ చేయడం కోసం, దానికోసం దీనికోసం చేస్తుంటే ఓహో కమెడీకి కూడా ఇంత ఫ్యాన్స్ ఉంటారా అని చెప్పి ఆ రోజు తెలిసింది నాకు. బయటకు వచ్చేటప్పుడు ఆయన చొక్కా చిరిగిపోతే నేను గులాబ్ పువ్వు ఇచ్చి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాను అనమాట. చొక్కా చిరిగిపోయిందని బాధపడట్లేదు ఆయన. ఆ గులాబ్ పువ్వుని పిన్నిస్తూ ఇక్కడ పెట్టేసుకుని ఆ చిరిగిపోయిన పాకెట్ని కవర్ చేసేసారు. సో మీకు గుర్తుందో లేదో సార్, నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను. అంటే ఆ చొక్కా చెప్పింది మీరేనా? నేను కాదు సార్. హాస్య బ్రహ్మానందం చాలా ఇంటర్వ్యూలు చెప్పాం, వేదిక మీద చెప్పడం ఇదే. ఆయన డైమండ్, ఆయన మేమంతా చిలకలపూడి బంగారం. అవి ఎప్పుడు మెరుస్తాయి, ఎప్పుడు పక్కకి వెళ్తాయో తెలియదు. ఏంటంటే ఆ డైమండే పల్లకి మోసే ప్రతి ఓడు బ్రహ్మానందం కాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి చాలామంది. ఇక వేదిక మీద ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారికి, అలాగే అచ్చిరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి శివబాలాజీ గారు, అలాగే మా జగన్ అన్న, గాంధీని చూసినట్టు ఉంటుంది ఆయన చూస్తే, ప్రొడ్యూసర్ గారు, సాయి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఈ కిరణ్ వచ్చి మాకు చెప్తున్నా, మాకు రిలేటివ్ అండి ఆయన, మా చుట్టం. బ్రహ్మానందం గారు అంటారు చూసారా, ఏమిట్రా అప్పుడే చుట్టాలు అయిపోయారు ఏమిట్రా. అలాగే మద్రాసు నుంచి బాగా పరిచయం, కానీ కొంచెం మనిషి కొంచెం తగ్గాడు కొంచెం ఇప్పుడు డైరెక్టర్గా. బాగా చాలా మంచి వ్యక్తి. అలాగే ఈ సినిమాలో ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అన్నమాట. ఒక లాయరు నాకును భద్రంకి మధ్యలో ఉన్న సీన్ అది. ఆ టైం పెట్టి, టైం వాల్ క్లాక్ అది కొంచెం ఇలా తిప్పుతూ, టైం అసలే బాగాలేదు అనుకున్న టైంలో డబుల్ని పడిపోయింది కింద. అది పడిపోయి నేనేమో అలా చూస్తున్నా, కెమెరామెన్ గారు ఇప్పటికీ నాకు బాగా గుర్తు, నా ఇంకా అలా చూస్తున్నాడు ఆయన, ఇదేంటి నా వల్ల ఏమైనా పడిపోయిందని. లేదండి ఇది సింబాలిక్గా చాలా బాగుంది, ఇదే పెడదాం, అద్దం పగిలిపోయినా పర్వాలేదని చెప్పి ఆ ముళ్ళుని అలా తిప్పి దాంట్లోనే ఒక అద్భుతమైన సీన్ చేయించారండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అలీ గారు, అలాగే డైరెక్టర్ గారికి. నిజంగా సినిమాలో ఆయన ఎంత బాగా చేశారనేది చూస్తే అర్థమైపోతుంది మొత్తం. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఆ టైటిలే అయింది. అది దాని గురించి చెప్పకర్లే. ఎందుకంటే వాళ్ళు భాషా సినిమాలో ఆయన రజనీకాంత్ గారు కూర్చుంటే శ్రీనగర్ కాలనీలో నాకు బాగా గుర్తు. వాళ్ళ అమ్మగారు కూర్చుని దండం పెట్టుకుని, అలాగే ఎన్ని
సహాయాలు పొందాము ఆ మహాతల్లి ద్వారా. అలాగే ఆమె ఆశీస్సులు ఎక్కడున్నా ఆ ఆశీస్సులు మా అలీ గారికి ఉండాలని ఈ బ్యానర్ అద్భుతమైన విజయం. అలాగే ఆహాలో వస్తుంది కాబట్టి దుమ్ము దులిపేస్తుంది అన్స్టాపబుల్ అని, ఇది కూడా ఆ రేంజ్లో దుమ్ము దులుపుద్దని ఆ లక్ష్మీ నరసింహస్వామి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మా అలీ గారికి ఇంకా అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ టైం విన్నప్పుడే నాకు చాలా నచ్చింది. అలీ సార్ మీకు తెలీదు, అలీ గారు మీకు తెలియదు. యాక్చువల్గా ఒక వర్డ్ చెప్పాలి. మీరు స్టార్టింగ్లో ఈ టైటిల్ చెప్పినప్పుడు నిజంగా ఒకటి వర్డ్ మీకు ఆ రోజు చెప్పాల. నిజంగా ప్రే చేసేటప్పుడు నాకు నిజంగా అసలు ఏం కోరుకోవాలి నాకు తెలియదు. నేనేమంటే ఇప్పుడు చుట్టుపక్కల అందరూ బాగుండాలనుకుంటాను. నేను ఫస్ట్ వర్డ్ అదే అనుకునేది. ఎప్పుడు మీరు ఆ టైటిల్ చెప్పారో నిజంగా చాలా హార్ట్ఫుల్గా టచ్ అనిపించింది. ఎందుకంటే ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ యూ. అండ్ అందరూ కూడా స్టేజ్లో ఉండే అందరూ కూడా మనందరూ కనెక్ట్ ఎలా అయ్యారంటే ఇట్స్ ఆల్ ఓన్లీ థాట్, పాజిటివ్ థాట్స్. మనం అందువల్లే కనెక్ట్ అయ్యాం. అందరూ కూడా బయట వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో అందరూ కూడా ఒక పాజిటివ్ స్ప్రెడ్ చేయండి. సో దానివల్ల అది మనకే హెల్ప్ అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు అర్థం కావట్లేదు. నవడేస్ నెగిటివిటీస్ చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది అసలు. సో పాజిటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేద్దాము. అండ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది అందరూ కోరుకోండి. అండ్ ఎస్వి కృష్ణ రెడ్డి సార్ అండ్ అచ్చిరెడ్డి సార్, నిజంగా మీ ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇట్స్ రియలీ గ్రేట్ అండి. ఇన్ని సంవత్సరాల్లో ఉండటం అనేది అండ్ పాజిటివ్ స్ప్రెడ్ చేసుకుంటూనే ఇలా ఉండటం నిజంగా గ్రేట్ అది. అండ్ బ్రహ్మి సార్, నిజంగా చెప్తున్నాను, నేను 2002 సెప్టెంబర్ 23rd నేను కెమెరా ముందు ఫేస్ చేశాను. ఈ సెప్టెంబర్ తోటి 20 years అయిపోయింది సార్. కానీ ఇది ఫస్ట్ టైము మీతో నేను స్టేజ్ షేర్ చేసుకున్నాను. ఎంత వండర్ఫుల్ మూమెంట్. లెజెండ్ అయినా నిజంగా మీరంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. నాకు మాత్రం కాదు, చాలామంది ఉన్నారు మీమ్ మేకర్స్కి అయితే మీరంటే ఎంత ఇష్టమో అసలు ఒక ఎక్స్ప్రెషన్ వదలరు వాళ్ళు. సో ఆహాకి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే వండర్ఫుల్ కంటెంట్ తీసుకున్నారండి. నిజంగా చెప్తున్నాను, దిస్ మంత్ 28th మీ ఆహా సర్వర్ని జాగ్రత్తగా చూసుకోండి, అంతమంది వచ్చి చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. I feel really proud and honored to share a stage with all these respected personalities. And Brahmananda Garu, I'm really a fanboy of yours. And this movie, first I have sent 2 songs and then to Ali Garu. So Ali Garu approved that thing. And then the re-recording was very challenging. This movie is a very fantastic family entertainment, love songs, love mood and comedy, thrilling moments, and the last climax, sentiments, everything is there. So that background score work was really challenging for this movie. There will be a serious scene happening and suddenly some comedy scene will enter, and that kind of the movie flow was really good. So it was challenging, and I hope it came out very well. So hope everybody will enjoy this movie, and I would like to thank my director Kiran Garu and Ali Garu for this opportunity, for giving me such a wonderful opportunity, and I'm really proud to be here in this stage. ఇంకేమైనా సర్దుకుంటా? వేదిక మీద ఆసీనులై ఉన్న నాకంటే పెద్దలు, వయసులో బహుశా నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరనుకుంటాను. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మీడియా మిత్రులకి ఎప్పటివాళ్ళం జుట్టు ఉన్నోళ్ళు ఉన్నారు, అప్పుడు జుట్టు నల్లగా ఉన్నోళ్ళు ఉన్నారు. పేర్లు ఒక్కటే మారలేదు తప్ప మిగతా బ్యాచ్ అంతా చూస్తుంటే ఓహో ఏదో తలకి రంగేసాం, కానీ మనం కూడా అదే బాపొద్దు. ఈ సినిమా ఫంక్షన్ జరుగుతుందన్నా, నువ్వు రేపు వస్తే బాగుంటుంది అని ఆలీ నన్ను పిలిచినప్పుడు నేను తప్పకుండా వస్తానని అన్నాను. ఎందుకన్నానంటే
ఇది అందరూ చెప్పినట్టే చెప్పొచ్చు, నేను కూడా ఐ లవ్ ఆలీ. నాకు ఆలీ అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఇంచుమించు మా ఇద్దరి జీవితాలు ఒకే రకంగా ఉన్నాయి. లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం, కష్టం తెలిసిన వాళ్ళం, ఆకలి తెలిసిన వాళ్ళం. కాబట్టి ఇవాళ ఈ స్థితిలోకి రావడానికి అందుకే గబుక్కున ఎవరన్నా ఏదైనా అన్నా కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు. అందుకని ఆలీ అంటే ఎక్కడో విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతో కంపల్సరీగా అలీ నేను 100% రేపు నీ ఫంక్షన్కి వస్తున్నాను అన్నాడు. అంటే ఓకే మర్చిపోతావేమో అని చిన్న రిమైండర్ ఇవ్వబోయాడు. అక్కర్లేదండి మర్చిపోను అని. తనే మర్చిపోతే నన్ను ఎన్ని గంటలకు రమ్మంటావు నేనే ఫోన్ చేసి అడిగాను. సో కమెడియన్స్ కాబట్టి ఏదో కొంచెం కామెడీగా నవ్విస్తూ మాట్లాడటానికి ట్రై చేస్తాం. ఒక్కోసారి ఫెయిల్ అవుద్ది అనుకోకండి. ఈ తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఆలీ గారు నేను ఇద్దరం కలిసి మన నా బయోగ్రఫీ ఇంటి గురించి ఎవరో రాసినప్పుడు నేను చెప్పా, నేను ఆలీ ఇద్దరం కలిసి రాజమండ్రిలో మొట్టమొదట చూసిన సినిమా మనీ. మనీ సినిమా అప్పుడు పెద్ద బ్రహ్మాండమైన అప్రోరు, బ్రహ్మానందం, అసలు అదిరిపోయింది. అది ఇది అని ఇష్టం వచ్చినట్టు అదొక అప్పట్లో మనీ కట్అవుట్ ఏంటేంటో చాలా జరిగినాయిలేండి అవన్నీ. ఖాందాదాగా బ్రహ్మానందం నట విశ్వరూపం మన ఆ సినిమాకి చాలా గొప్పగా ఉందంటే రాజమండ్రిలో ఇద్దరు షూటింగ్ చేస్తుంటే అన్న ఇద్దరం సినిమాకి వెళ్దాం అన్నాడు. మొట్టమొదటి వెళ్ళిన సినిమా అదే. మొన్న నేను చెప్తున్నానే బయోగ్రఫీలో నేను చెప్పేటప్పుడు చెప్పాను. కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోతానని ముందుగానే చెప్పేస్తున్నాను. ఇందాక తమ్ముడు చెప్పినట్టు వీళ్ళిద్దరూ అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. మనీషా ఫిలిమ్స్ అంటే ఆ రోజుల్లో ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు ఫినిష్ అవుద్ది, ఎప్పుడు రిలీజ్ అవుద్ది 4 డేట్స్ ముందే చెప్పేవాళ్ళు. అంత ఆర్గనైజ్డ్ మనీషా ఫిలిమ్స్. ఆ సినిమాలు మరి అదేంటో కానీ నేను అలాగే నేను కొంచెం తేడా ఉందేమో కానీ నాకు వాళ్ళిద్దరిలో అసలు తేడా లేదండి, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నారు. ఏమన్నా ఎంత దుర్మార్గం సార్ అది. నువ్వు నవ్వొద్దు, నీకు నాకు డ్రమ్ములు వచ్చినాయి ఇక్కడ. ఏమైనా అసలు ఏంటిది నాకు ఇది. ఈయనొకడు జుట్టు కూడా ఊడలేదు సార్. నాకు అది ఎవరికైనా కొంచెం చాలా సంతోషం అంటే బాగున్నారా అంటాం తప్ప ఓ చిన్న బ్లర్. వాళ్ళిద్దరూ ఎంత మంచి మనస్సు ఉన్నవాళ్ళంటే ఇప్పటివరకు మన ఆలీ గురించి, ఆలీ మంచితనం గురించి చెప్పాలంటే అసలు మంచితనం తెలిసి ఉండాలి. ఒక మనిషిలో ఉన్న మంచితనం చెప్పాలంటే వాళ్ళకి మంచితనం తెలిస్తే కదా ఆ మంచితనం ఏంటో చెప్పడానికి. అందువల్ల వాళ్ళు మాయలోడు అనే సినిమాకి అశోక హోటల్ అంటే అశోక హోటల్లో ఆ సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. అప్పుడు క్యాసెట్ రిలీజ్ ఫంక్షన్ అనేవాళ్ళు. ఆ ఫంక్షన్కి ఆలీ అందులో ఏదో చిన్న డ్యాన్స్ లాగా ఒక పాటకి స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ చేశాడు. నేను అప్పుడు మన అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఇద్దరు ఉంటే ఏమండి బ్రహ్మాండమైన డ్యాన్సరు, వాడు పెర్ఫార్మరు, వాడు మంచి ఇది టాలెంటెడ్గా అయ్యి వాడు మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అవలీలుగా చేసి వెళ్ళిపోగలరండి అంటే ఆ నెక్స్ట్ డే ఏం ఆలోచించుకున్నారో ఏంటో తెలియదు కానీ యమలేల్లో హీరో అయి కూర్చున్నాడు ఆలీ. అది వాళ్ళు ఇప్పటికీ మొన్న అదేదో సినిమాలో అదేది గచ్చిబౌలిలో అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరిగేటప్పుడు అనుకుంటాను అచ్చిరెడ్డి గారితో కలిసినప్పుడు
అవునండి మనం అప్పుడు అట్లా అనుకున్నాం, అది ఒక పెద్ద అగ్ర హీరోతో చేయాల్సిన సినిమా యమలీల. అది ఇందాక మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఒక ల్యాండ్ మార్క్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యమలీల. అప్పట్లో దానిలో నటించిన నటీనటులందరికీ అద్భుతమైన పేరు వచ్చింది. అందులో ఒక స్టాండర్డ్ హీరోగా చేసినటువంటి వ్యక్తి, కామెడీ, ఎమోషనల్, యాక్టింగ్, ఆ తర్వాత యాక్షన్ అన్నీ చేసినటువంటి, అంటే చెయ్యగలడు అనే నమ్మకంతో ఈయన తీసుకున్న, ఈయన ఇలాంటి సాహసాలు చాలా చేస్తుంటాడు. ఎవరన్నా వద్దంటే నాకు అదే కావాలంటాడు ఆయన. అటువంటి చేసి సక్సెస్ అయినటువంటి అరుదైన దర్శకుల్లో మన కృష్ణారెడ్డి గారు మన ఆలీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఏమైనా నువ్వు ఇందా నుంచి ఈ చరిత్ర అంతా చెప్తున్నావు, ఎప్పుడు వదులుతావు, 12:30 అయిందని మీరు అనుకోవచ్చు. నేను కాదన్ను. నాకు మైక్ ఇచ్చిన తర్వాత ఇందాక వాడు ఇచ్చినప్పుడే అన్నాడు ఆలీ, రావడమే మీ వంతు, వెళ్ళేటప్పుడు మా ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తామండి అన్నాడు. అందుకని నేనేం మాట్లాడాను దాని గురించి. ఎందుకంటే మూలాలు మనం మర్చిపోకూడదు అని చెప్తున్నా. ఆలీ తీసిన సినిమా గురించి మనం చెప్పడానికి ముందు వాట్ ఈజ్ ఆలీ, ఆలీ బేస్మెంట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాంటి సినిమాల నుంచి వచ్చాడు, ఎలా కష్టపడుతూ వచ్చాడు, ఏ స్టేజ్కి వచ్చాడు, వచ్చి పైగా ఈ ఇండస్ట్రీలో మొన్న ఎవరో ఒక ఆయన అన్నాడు, ఏమంటే మీరు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే నాగేశ్వరరావు చాలా గొప్పోడు అనేవాళ్ళు, ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్తే ఎన్టీ రామారావు గొప్పోడు అనేవాళ్ళు, అంటే శివాలయానికి వెళ్ళి ఓం నమో వెంకటేశాయ అనంగా వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి ఓం నమో శివాయ అనం. కాబట్టి ఇద్దరిని పూజిస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నమస్కారం చేస్తాం, ఇక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకి నమస్కారం చేస్తాం. అది సింపుల్ లాజిక్. అది చాలామందికి తెలియక అట్లా అంటుంటారు. అలాగే తమ్ముడు ఆలీ ఏదో టీషర్ట్ అది వేసాడు, కానీ 27వ తారీఖు వీళ్ళ అమ్మాయి పెళ్ళి, అది తెలుసా మీకు? నేనే అనౌన్స్ చేశాను, ఏమనుకో. ఇది గొప్ప విషయం చెప్పావన్నా, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ రీసెంట్గా మొన్న శుక్రవారం మా గౌతమ్కి ఆడపిల్ల పుట్టింది. ముందు మగబిడ్డ, ఇప్పుడు ఆడబిడ్డ. అంటే గౌతమ్ పుట్టిన తర్వాత అన్న స్టార్గా ఎదిగాడు. ఇప్పుడు మా గౌతమ్కి పాప పుట్టింది, త్వరలో వాడు స్టార్ కాబోతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగా ఇదో ఇలాగే పక్కనే ఇల్లు కదా, మరీ మాట్లాడకపోతే బాగుండదు కదా నేనా అంటాడు. ఏంట్రా అంటాను, అయిపోద్ది అక్కడికి. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కొంచెం ఒక్కోసారి ఎమోషనల్ అవుతుంటాం కూడా. అటువంటిది అలీకి 4 సంవత్సరాలు పిల్లలు లేరు, 5 సంవత్సరాలు. అబ్బా ఏంటి అనుకున్న రోజుల్లో పాప పుట్టింది, ఫాతిమా. అది చదువుకుంది, డాక్టర్ అయింది. ఓహో వెరీ గుడ్ అనుకున్నాం. రేపు పెళ్ళి. ఇంకా తర్వాత వీడు తాత అవుతావు కదా, అది చెప్పడం రా. సో ఇంతతోటి ఈ ఎపిసోడ్ అంతా ఆపేసి ఒరిజినాలిటీకి రమ్మని దాన్ని చాలా సీరియస్గా చూస్తున్నాడు తెలుసు. మిగతా వాళ్ళ సంగతినే ఇది చాలా చిరాకు. బగరండి, మీరు నిలబడి సార్, మీరు నిలబడండి అంటాడు ఇద్దరు. అంటే ఇంక అంతే, ఎప్పటి నుంచో ఇది అలవాటు, ఇవాళ్ళు కాదు. షాయిగా ఇప్పుడు కరెక్ట్గానే పిలిచాను నిన్ను. ఓకే. సో ఇటువంటి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేది టైటిల్ గురించి చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా మన వివేక్ గారు చెప్పింది అనాలిసిస్ చాలా బాగుంది. ఆలీ, అందరూ బాగుండాలి. ఆలీ అనే మధ్యలో ది థాట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ వెరీ నైస్. అది ఉంది అన్న విషయం రికగ్నైజ్ చేసి చెప్పినటువంటి వివేక్ గారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత దర్శకులు రండి. ఈయన కూడా వైష్ణవుడు అనుకుంటా, అది సొంత ఊరు తిరుపతి కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తుడు అయి ఉండాలి, ఫోర్స్డ్, తప్పనిసరి పరిస్థితులైనా అయి ఉండాలి అక్కడ. నేను మా వివేక్ గారు మేమంతా, నేను వైష్ణవుడు కాకపోయినా వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి ఆ లిస్టులో వేసేయచ్చు. అయినా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్, గాడ్ బ్లెస్ యూ ఇన్ ఆల్ వాక్స్ యువర్ లైఫ్. ఇది ఇటువంటి భక్తులకి కూడా ఒక అద్భుతమైన సినిమా. ఇక్కడ చూస్తుంటేనే ఒకవైపు అందరూ ముస్లిమ్స్ ఉన్నారు, ఒకవైపు అందరూ హిందూస్ ఉన్నారు. అందరినీ కలిపేటువంటి ఒక అద్భుతమైన ప్రయోగం ఇది ఈ సినిమా. ది
మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి సినిమాకి దర్శకత్వం వహించిన మిత్రుడికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రాకేష్, వెరీ నైస్. ఇది హిస్ హంబుల్నెస్ షోస్ ది వాల్యూ అండ్ ది కెపాసిటీ ఆఫ్ ది మ్యూజిక్. ఎందుకంటే ఇక్కడ కేరళ నుంచి వచ్చిన కుర్రాడే ఈ మ్యూజిక్కి, ఐ మీన్ ఈ సినిమాకి మ్యూజిక్ సరిపోతాడేమో నేను అనుకున్నాను. ఎందుకంటే అక్కడే ఎక్కువ ఇదిగో ఈ రెండింటి మధ్య ఘర్షణ ఉంటుంది. వాళ్ళ సమన్వయపరిచి మ్యూజిక్ చేసినటువంటి ఇతనికి సాలిడ్గా ఒక కార్నర్లో కూర్చున్నాడు. అతను కనపడ్డు, డిఓపి మనిషి కనపడ్డు. పైగా దాని ఇదేమో ఆ కార్నర్లో అక్కడెక్కడో కూర్చున్నాడు. ఆల్ ది బెస్ట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అందరినీ చాలా బాగా చూపించావు. అదొక రకంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా అందంగానే ఉన్నారు ఇందులో. మా వాళ్ళు చాలా దారుణంగా, చాలా బ్యూటిఫుల్గా. ఇప్పుడు శివబాజీ లాంటి అందంగా ఉన్నాడంటే అర్థం ఉంది. చూసి నువ్వెప్పుడు అందంగానే ఉంటావురా రామ్ జగన్, కమాన్. ఆ తర్వాత ఇందులో ఇంతమంది నటీనటులు వీళ్ళందరినీ ఏర్చి కూర్చి వీళ్ళందరి దగ్గరికి తీసుకొచ్చాడంటే సప్తగిరి కానీ, ఎల్బి శ్రీరామ్, ఆ తర్వాత అనంత్, ఇంకా మన గౌతమ్ రాజు, వీళ్ళందరూ అందరినీ నటింపజేసేటువంటి పృథ్వీరాజ్, ఆ తర్వాత అదిగో తనికెళ్ళ భరణి, నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు. సర్లేవే మాకు కనపడుతున్నారు కదా, నువ్వు చెప్పడం ఎందుకు అనుకోవచ్చు మీరు. ఏదో కొంచెం టైంపాస్ కోసం చెప్తున్నాను. ఏమండి ఏం చూసా అటువైపు కూడా ఇప్పటికే వాళ్ళ పరిస్థితి అదో టైపులో ఉంటే మళ్ళీ ఈ లైన్ అంతా పెట్టి వాడు అక్కడికి వాడు ఇమ్మీడియట్గా మార్క్ లైన్ చేసుకున్నాడు జగన్. మళ్ళీ ఇటువైపు వెళ్తాడు వెళ్ళడో అని. మరి మా సంగతి ఏంటండి? మంజు భార్గవ్ గారిని సెలెక్ట్ చేసుకోవడం బాగుందండి. ఈస్ దట్ షోస్ ది ప్రెగ్నానిమస్ ఆఫ్ అది. తర్వాత ఇక్కడ సనా గారు, ఈ శివారెడ్డి, పాపం నిజం మరి ఎట్లా గుర్తుపడతారు మిమ్మల్ని? గుర్తుపట్టమంటే ఆఫీస్లో ఇచ్చి నేనే గుర్తుపట్టలేకపోయాను. ఎవరో అనుకో, ఎవడన్నా గుర్తుపట్టి ఉన్నట్టయితే ఆ పేరు నాకు చెప్పండి, అతని సంగతి నేను చూసుకుంటా. ఎలా గుర్తుపడతారు సార్ అసలు? వెరీ గుడ్. తర్వాత అఫ్కోర్స్ అలీ. వీళ్ళు ఇంతమంది నటీనటుల్ని సెలెక్ట్ చేసుకుని వీళ్ళందరి చేత యాక్ట్ చేయించి, వాళ్ళు చేస్తారనుకోండి, మనం చేయించాలి కదా, అదో పెద్ద ప్రాబ్లం. వీళ్ళందరినీ ఒక తాటిని కట్టేసి, ఎందుకంటే అన్నీ కోతులే, కొంచెం అందరూ కోతులంటే కొన్ని సింహాలు కూడా ఉన్నాయనుకోండి, వీళ్ళందరితోటి యాక్ట్ చేయించి ఒక మంచి సినిమా తీయాలనేటువంటి ఆలోచన వచ్చినందుకు నిర్మాతలు మోహన్ గారిని, ఆ తర్వాత మిస్టర్ బాబా, ఎంత సన్నగా ఉండేవాడు పాపం, మహానుభావుడు. ఇప్పుడు నడిచి రావడానికే పావుగంట పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి. ఈ మధ్యన తాతయ్యడా అయిపోయాడు. ఏంటోరా ఇలాగా అసలు. ఇది బాబా ఎప్పుడూ మాకు అదే ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు అలీ 38 సంవత్సరాల క్రితం నుంచి పరిచయం. అప్పటి నుంచి వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఇవాళ ప్రొడ్యూసర్స్ రేంజ్లో ఈ స్టేజ్ మీద మాట్లాడేటువంటి అవకాశం కలగటం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అబ్బాయి కూడా హీరో అనుకుంటా కదా? వెరీ గుడ్. వచ్చాడా? రైట్. ఎనీవే, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంత మంచి సినిమా. నన్ను డాక్టర్నైనా నన్ను మర్చిపోయాడు ఏంటి అనుకోవచ్చు. ఏడాడు శ్రీనివాస్ గారు. కాదు కాదు కాదు, డాక్టర్ గారు. డాక్టర్ గారే, ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉండాలి. వెళ్ళిపోయాడా? ఓహో, షూటింగ్ ఉందండి వెళ్ళాడా? మా డాక్టర్ గారు తెలుసు, ఆయన గురించి కాదు నేను చెప్పేది. ఆయన ఉన్నారా ఈ సినిమాలో? రంగస్థలం మీద పిలవలేదండి. డాక్టర్గా యాక్ట్ చేశారు శ్రీనివాస్ గారు. డాక్టర్ శ్రీనివాస్ గారు రండి. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ
వెరీ మచ్. మాలాంటి వాళ్ళు ఎందుకంటే ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలు ఎవరని శ్రీశ్రీ అన్నట్టు పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఉండొచ్చు. మాలాంటి చిన్నవాళ్ళని కూడా అభినందించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎన్నో తుఫాన్లు, ఎన్నో ఎండలు, ఎన్నో వానలు, ఎన్నో వరదలు అన్నిటికీ తట్టుకోలేక విరిగిపోయిన పెద్ద పెద్ద చెట్లు ఉండొచ్చేమో కానీ తొక్కుని వెళ్ళిపోయాన మళ్ళీ వర్షం వరదలు తగ్గిపోయిన తర్వాత యథావిధిగా నిలబడేది గడ్డి పరకే. అలాంటి గడ్డి పరకలో అయినా నేను మా ఆలీని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని కోరుతూ మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఎవరినైనా మర్చిపోయినట్టు నేను చెప్పురా లేకపోతే వచ్చి ఇప్పుడు తమ్ముడు ఆలీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అడగగానే వచ్చిన వేదిక మీద ఉన్న అందరికీ, అలాగే ఈ సినిమాలో నటించిన నా తోటి నటినటులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి అందరికీ థ్యాంక్ యూ. ఎన్నాళ్ళ నుంచో మీతో పాటు ఉన్న జర్నీ, అలాగే అన్న చెప్పినట్టు, అలాగే ఈరోజు 28వ తారీఖున, అక్టోబర్ 28వ తారీఖున అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించింది చాలామంది ఆర్టిస్టులు అప్రిషియేట్ చేస్తూ నాకు కొన్ని వీడియోస్ పెట్టారు. అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నరేష్ గారు ఈరోజు ఒక ఎమర్జెన్సీ షూటింగ్లో ఉండటం వల్ల వారు రాకపోవడం అయింది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నరేష్ గారి గురించి నేను చెప్పడం మర్చిపోయాను. నా మొట్టమొదటి హీరో నరేష్. నేను యాక్ట్ చేసిన శ్రీ తాతావతారం కథ అనే సినిమాలో 1985 వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్లో శ్రీ తాతావతారం కథ కీర్తిశేషులు వేజళ్ళ సత్యనారాయణరాజు గారి దర్శకత్వం వహించిన సినిమాలో ఆయన హీరోగా యాక్ట్ చేశారు. అందులో ఆయన పక్కనున్న కమెడియన్ స్నేహితుల్లో నేను ఒక కమెడియన్ని. ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేయడం, ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయడం అని అందామంటే అటువంటి మిత్రులందరూ ఉన్నటువంటి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అంటే దీన్ని ఏమంటారు, ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా గురించి దాని గురించి ఏదో చెప్పారు. ఏమైనా దిస్ ఈజ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. అందరూ హ్యాపీగా ఆనందంగా చూసి ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.